పర్స్పెక్టివ్ డ్రాయింగ్ టీసీసీ డ్రాయింగ్ ఎగ్జామ్స్ హయ్యర్ గ్రేడ్. క్రితం తరగతిలో పర్స్పెక్టివ్ డ్రాయింగ్ టాప్స్ ఎలా గీయాలి అనే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాము. ప్రస్తుతము ఇంకా వివిధ రకాల టాప్ల గురించి చర్చించుకుందాము. పర్స్పెక్టివ్ డ్రాయింగ్ ఫస్ట్ స్టెప్ వివరణ జరిగింది, అయినా ఇంకొకసారి మరోసారి నెమరేసుకుందాము. ప్లాను, ఎలివేషను ఇచ్చారు. ఒక స్టెప్, మొదటి స్టెప్ ప్లాను, ఎలివేషన్ ఇచ్చారు. మామూలుగా ఎత్తు తీసుకొని పోయాము డైరెక్ట్గా, ఎందుకంటే ఇది ఫస్ట్ స్టెప్ పిక్చర్ ప్లేన్కు ఆనుకొని ఉంది కాబట్టి సేమ్ హైట్ యాజ్ ఇట్ ఈజ్ H1గా తీసుకొని పోయి డ్రా చేయడము జరిగింది. సెకండ్ స్టెప్లో పోదాం. సెకండ్ స్టెప్ ఎక్కడుంది, ఎంత దూరం ఉంది అనే దాన్ని మార్క్ చేసుకొని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సెకండ్ స్టెప్ని దింపి స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సెకండ్ స్టెప్ హైట్ని H2గా తీసుకొని అక్కడి నుంచి ప్లాన్లో కూడా H2 ప్లాన్లో H2ని ఈ H2ని కలపంగా హైటు డిసైడ్ అయింది. హైట్ని గీసేసి డయాగ్రామ్ని క్లోజ్ చేసేసాం. సెకండ్ స్టెప్ అయిపోయింది. థర్డ్ స్టెప్లోకి పోదాం. సెకండ్ స్టెప్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏమన్నా డిఫరెన్స్ ఉందా, ఏమన్నా సేమ్ ఉందా? ఫస్ట్ స్టెప్ మాదిరే థర్డ్ స్టెప్ కూడా ఉంది. అంటే స్టెప్పు దాని మీద స్టెప్పు, దాని మీద స్టెప్ మీద స్టెప్పు, తర్వాత ఇదే స్టెప్పే సేమ్ సెకండ్ స్టెప్ మీద ఉంది. అంటే ఈ స్టెప్ కూడా పిక్చర్ ప్లేన్కు ఆనుకొనే ఉంది కనుక ఇప్పుడు హైట్ మెజరింగ్ లైను తీసుకోవాల్సిన పని లేదు. ఏ భాగాలైతే ఆబ్జెక్ట్ యొక్క ఏ భాగాలు ఏ కార్నర్స్ అయితే పీపీకి అంటే పిక్చర్ ప్లేన్కు ఆనుకొని ఉంటావో వాటి హైట్స్ ఎలివేషన్ నుండి డైరెక్ట్గా తీసుకొని రావాలి. ఇది డైరెక్ట్ తెచ్చుకున్నాము. ఇది ఎక్కడుందో స్టార్ట్ చేసుకున్నాము. మరలా ఈ స్టెప్ ఆనుకొనే ఉంది కాబట్టి ఇది సేమ్ కాబట్టి దీన్ని తీసుకొని డైరెక్ట్గా తీసుకొని వచ్చాము. అంటే H1గానే ట్రీట్ చేసాము. H1H1H1గానే ట్రీట్ చేసాము. సరే, ఈ హైట్ ప్రకారంగా ఇది కూడా తీసేసి క్లోజ్ చేసేసాం. అంటే ఇక్కడికి 3 స్టెప్పులు అయిపోయినట్లుగా. 1 2 3 అంటే 3ను 1 సేమ్. ఈ విధంగా ఇస్తే ఈజీ గీయడానికి. సరే, దాని మీద ఇంకా ఏమన్నా ఉందేమో చూద్దాం. సరే, దాని మీద ఇంకాస్త ఈ సెకండ్ స్టెప్ని ఎక్స్టెన్షన్ చేశారు. దాన్ని గీసుకున్నారు. ఎలివేషన్లో ఇచ్చారు, ప్లాన్లో కూడా మామూలుగా అదే ఉంటుంది. ఫస్ట్ 2 స్టెప్పులకి ఒకే లైను, సెకండ్ థర్డ్ ఇది ఉంది కదా, ఈ 2 దీనికి ఇదే. అంటే ఓన్లీ 2 లైన్సే ఉన్నాయి ఇక్కడ. రైట్, ఇక్కడ ఈ హైట్ని ఇప్పుడు H2గా తీసుకొని ఈ H2ని రెండింటిని కలిపంగా ఏర్పడిన హైట్ను డిసైడ్ చేసుకొని, అంటే కార్నర్ దింపి డిసైడ్ చేసేసి ఇప్పుడు క్లోజ్ చేసేసాం. అంటే స్టెప్ మీద కొద్దిగా తక్కువ స్టెప్పు, దాని మీద మరలా ఫస్ట్ స్టెప్ సైజ్ సేమ్, మరలా ఈ సెకండ్ స్టెప్ని ఇక్కడ కంటిన్యూ చేసి దీని మాదిరే బిగిన్ చేసుకొని హైట్ని డిసైడ్ చేసి H2లు కలపంగా వచ్చిన హైట్తో క్లోజ్ చేసేసాం. అంటే ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత టాప్ ఎలా గీయాలి అని ఇంతకు ముందు తరగతిలో కూడా చెప్పాము. అయినా ఇంకొకసారి మనము ఒకసారి రీకాల్ చేసుకుంటున్నాము. సరే, ఇక్కడ ఒక టాప్ అనేది ఒక
రెక్టాంగులర్ పిరమిడ్ ఇచ్చాడు. ఇక్కడ సైడ్ చూస్తే మనకు ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది. ఈ ప్లాన్లో కనిపిస్తూ ఉంది మనకు. ఇంటూ కొట్టాడు అంటే అది ఒక పిరమిడ్ అని తెలిసిపోయింది. ఎందుకంటే ఇంటూ కొడితే పిరమిడ్స్ని సూర్యాగ్ర స్తూపాలు అంటారని కూడా ఇంతకుముందు తరగతిలో చెప్పాము. సరే, ఆ మేరకు ఈ హైట్ని H3గా తీసుకొని H3 ఇక్కడ నుంచి ఈ హైట్ H3 తీసుకొని రెండింటిని కలపంగా VPకి కలిపితే దాని హైట్ అనేది టాప్ హైట్ మెజరింగ్ లైన్ ప్రొజెక్షన్ ఏర్పడింది. అంటే ఈ ప్రొజెక్షన్లోనే హైట్ ఉంటుంది అని అర్థం. సరే, టాప్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది కదా. ఈ టాప్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. సరే, ఈ టాప్ దొరికేసింది. టాప్ నుండి ఈ కార్నర్కు అంటే ఫస్ట్ కార్నర్కు అండ్ దెన్ సెకండ్ కార్నర్కు అండ్ దెన్ థర్డ్ కార్నర్ కలుపుతూ ఈ టాప్ని గీయడము జరిగింది కదా. ఇట్లాంటి టాప్స్ ఎత్తు ఎక్కువ ఉండొచ్చు, ఎత్తు తక్కువ ఉండొచ్చు. అంతేగాని ఎత్తు ఎక్కువ ఉన్నంత మాత్రాన అదేదో అమ్మ వేరే బొమ్మ ఇది ఎలా గీయాలి అని మీరేమీ కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. అంటే ఇక్కడ ఉంటుంది ఎత్తు అనేది. ఎత్తు ఒకవేళ ఐ లెవెల్కి అబోవ్ కావచ్చు, బిలోది ఐ లెవెల్ ఉండొచ్చు, ఐ లెవెల్ పైకి పోవచ్చు. అంటే హై లెవెల్ లైన్కు హారిజన్ లైన్ దాటి కూడా పోవచ్చు ఎలివేషన్. అప్పుడు ఏదో తప్పించాడు, అయ్యో పొరపాటు క్వశ్చన్ పేపర్ పొరపాటు అని అనుకోకూడదండి. ఎందుకంటే ఎలివేషన్ అనేది హై లెవెల్కి తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. అంటే మన ఆబ్జెక్టు మన కంటి మట్టానికి పైకి ఉండొచ్చు, మన కంటి మట్టం కన్నా తక్కువ కూడా ఉండొచ్చు. కంటి మట్టం అంతే ఉండాలని లేదు, కంటి మట్టం కన్నా తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి ఎలివేషన్ ఉంటుంది. ఎలివేషన్ బట్టి తెలిసిపోతుంది కదా. ఎలివేషన్ హైటు, టోటల్ హైట్ ఎలివేషన్ది ప్రతి దీంట్లోన డయాగ్రామ్లోన ఇచ్చింటాడు. మరి గ్రౌండ్ టు ఈఎల్ లైన్తో చూసుకుంటే తెలిసిపోతుంది కదా. ఈ హైటు రెండు చూసుకుంటే ఓహో హై లెవెల్ అనేది గ్రౌండ్ టు హై లెవెల్ అనేది ఎక్కువ ఉంది, ఇది హైట్ ఎలివేషన్ తక్కువ ఉంది అని తెలిసిపోతుంది. లేదు దానికన్నా ఎక్కువ ఉంది అని. ఎక్కువ ఉంటే ఎక్కువ ఏర్పడుతుంది బొమ్మ, తక్కువ ఉంటే తక్కువ ఏర్పడుతుంది. బిలో ద హై లెవెల్ ఉంటే బిలో ద హై లెవెల్ ప్రకారంగా ఫిగరు ఏర్పడుతుంది. అబౌవ్ ద హై లెవెల్ ఉంటే అబౌవ్ ద హై లెవెల్ ప్రకారంగా ఇమేజ్ వ్యూ అనేది ఏర్పడుతుంది. సరేలేండి. సరే, ఇక్కడ ఇంతకుముందు తరగతిలో కూడా చెప్పాము. ఇప్పుడు కూడా H3 కలపంగా పాయింట్ దొరికింది, కలిపేసాము. ఇది టాపు, ఇది ఒక టైపు. అంటే రెక్టాంగులర్ పిరమిడ్ అయిపోయింది. తర్వాత చూద్దాం. తర్వాత కొంచెం ఎక్కువ హైట్ ఉండే పిరమిడ్ తీసుకున్నాం. ఇక్కడ అంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న సేమ్ H3 ఇది. దీంట్లో డైరెక్ట్గా ఏం చేశాడు, ఇక్కడ స్టెప్ లేదు, ఈ స్టెప్ మీదే ఈ రెక్టాంగులర్ పిరమిడ్ పెట్టాడు. అంటే ఈ సెకండ్ స్టెప్ మీదే ఇది సేమ్, దీని మీద డైరెక్ట్ పెట్టాడు. సరే, అప్పుడు ఇవి రెండు కూడా H1గానే ఉన్నాయి. ఇది H3 అయ్యింది. సరే, H2 ఇది అయ్యింది. ఇప్పుడు ఇది H2గా అనుకున్నాము. అదే H2 ఇక్కడ ఉంది. H2 కలిపితే శిఖరం దొరికింది. అక్కడ H3 అయింది. ఎందుకంటే ఇక్కడ ఇంకొక స్టెప్ వచ్చింది కదా, ఇక్కడ లేదు కదా. H2 ఓన్లీ H1 సేమ్. సరే, ఇది H2 అనుకుంటే ఇక్కడ H2 తీసుకున్నాము, గీసేసాము. టాప్ దొరికింది, కార్నర్స్ ఉన్నాయి, కలిపేసాము, శిఖరము ఏర్పడింది. ఓకే. అక్కడేమో ఒక చిన్న ఇంకొక స్టెప్ మీద ఉంది, ఇక్కడ డైరెక్ట్గా ఈ స్టెప్ మీదే ఉంది అంతా. అందుకని మీరు ఇంటూ గమనించాలండి. మొత్తం కొట్టారా, దీంట్లో కొట్టారా? ఇంతకుముందు ప్లాన్లో చూడండి ఇంకొకసారి, ఇక్కడ మాత్రమే ఇంటూ ఉంది. అంటే చిన్న స్క్వేర్లో, అంటే కింద చిన్న స్టెప్ మీద. కానీ ఇప్పుడు పెద్ద స్టెప్లో ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ దాకా, అంటే మొత్తం దీని మీద అంతా చూడండి, అదో ట్రయాంగిల్. అప్పుడు అట్లా కాదు, ఈ చిన్న ఇక్కడ ఇంకొక స్టెప్ వచ్చి దాని మీద ఉండేది.
ఇంకోసారి చూడండి, బాగా గమనించండి. అదే ఈ స్టెప్ ఉంది కదా, ఈ స్టెప్ మీద ఉంది ట్రయాంగిల్ షేప్, కానీ ఇక్కడ వచ్చేసి పెద్ద స్టెప్ మీద టోటల్గా ఉంది, ఇంటూ కూడా పెద్ద స్టెప్ మీద టోటల్గా ఉంది. గమనించుకోవాలండి, ప్లాను ఎలివేషను బాగా గమనించుకోవాలి. ఏ స్టెప్ మీద శిఖరం ఉంది, మొత్తం మీద ఉందా, తక్కువ దానిలో ఉందా, చిన్నదాని మీద ఉందా, పెద్దదాని మీద ఉందా అనేది బాగా స్టడీ చేయాలి. ప్లాన్ ఎలివేషను స్టడీ చేసే విధానం వేరే అండి. ప్లాను ఎలివేషను బాగా స్టడీ చేసుకోవాలి. ప్లాన్ ఎలివేషన్ బాగా స్టడీ చేస్తే మీకు ఆటోమేటిక్గా వ్యూ ఏమై ఉంటుంది, అది ఏ ఆబ్జెక్ట్ యొక్క ప్లాన్ ఎలివేషన్ అని కూడా తెలుస్తుంది. ప్లాన్ ఎలివేషన్ బట్టి ఏం వ్యూ ఉంటుంది, ఏం ఫిగర్ ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అనడానికి కూడా ఒక టెక్నిక్ ఉంది. అది కూడా నేను తర్వాత తరగతిలో చెప్తానండి. ఇప్పటికి ఇది చూసుకోండి. ఇంతకుముందు పర్స్పెక్టివ్ డ్రాయింగ్ క్లియర్గా ఫస్ట్ దాంట్లో పార్ట్ 1 పార్ట్ 2లో క్లియర్గా చెప్పాను, అదే ఫాలో కండి. కానీ టాప్స్ ఎలా గీయాలి అనేది మాత్రమే ఇక్కడ వివరిస్తున్నాము. టాప్స్ కదా, సరే టాప్ తక్కువ హైట్తో ఒకటి గీసాము అంటే లోపల స్టెప్ మీద, పెద్ద స్టెప్ అంతా కలిపి అంత కొద్దిగా ఎత్తుతో కూడుకున్నటువంటి టాపు అంటే ఒక రెక్టాంగులరు పిరమిడ్ గీయడము జరిగింది. సరే తర్వాత చూస్తాం. పర్స్పెక్టివ్ ట్రయాంగిల్లో ఇంతకుముందు టాప్స్లో రెక్టాంగులర్ పిరమిడ్ ఎలా గీయాలో తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రిజమ్స్, ట్రయాంగులర్ ప్రిజం ఇస్తే ఎలా గీయాలో చూద్దాం. ట్రయాంగులర్ ప్రిజం అంటే ట్రయాంగులర్ ప్రిజము ప్లాను ఇచ్చారు, అంటే స్క్వేరు ఒక అడ్డు గీత వేశారు. తర్వాత ఎలివేషన్లో రెక్టాంగులర్ షేపు అగిపిస్తూ ఉంది మనకు ఫ్రంట్ నుంచి చూస్తే. ఆ రెక్టాంగులర్ షేప్ పైన ఇచ్చారనమాట, అంటే చిన్న స్టెప్ మీద మాత్రమే వేశారు, అంటే చిన్న స్టెప్ మీద మాత్రమే అడ్డు గీత వేశారు. ఒకవేళ పెద్ద స్టెప్ మీద వేస్తే మొత్తము గీత వేయాల్సి ఉంటుంది కదా. చిన్న స్టెప్ మీద మాత్రమే ట్రయాంగులరు ప్రిజము ఏర్పాటు చేశారు. సరే, ఇప్పుడు ఈ టాప్ హైట్, ఈ ప్రిజం యొక్క హైటు H2గా ఇలా తీసుకున్నాము. తర్వాత ఇక్కడ ఇది టాప్ కార్నరు హైటు ఇట్లా H2గా తీసుకొని వచ్చాము. ఈ H2 రెండు కలిసిన చోట నుండి ఒక ప్రొజెక్షను VP1కు గీసాం. అంటే అది హైటు, టాప్ హైట్ ట్రయాంగులర్ ప్రిజం యొక్క శీర్షం ఎక్కడుంది, ఇక్కడుంది. శీర్షం ఇక్కడ నుంచి తీసుకొచ్చాం, అంటే శీర్షము మనకు దొరికింది. తర్వాత ఈ అవతలి శీర్షం, బ్యాక్ సైడ్ శీర్షం, దాన్ని కూడా దించుకున్నాం. స్టేషన్ పాయింట్ నుంచి పిక్చర్ ప్లేన్ వరకు క్రాస్ చేస్తూ అక్కడ నుండి స్టడీగా దింపాము. అంటే బ్యాక్ సైడు టాప్ ఎడ్జ్ కూడా దొరికింది, ఫ్రంట్ దొరికింది. మరి ఫ్రంట్ నుండి ఫస్ట్ కార్నర్కు ఒక లైను, సెకండ్ కార్నర్కు ఒక లైను, బ్యాక్ సైడ్ బ్యాక్ టాప్ నుంచి ఫ్రంట్ ఎడ్జ్కు ఒక లైను గీసేసాం. అంటే ట్రయాంగులర్ ప్రిజము ఏర్పడింది అనమాట. ఈ విధంగా ట్రయాంగులర్ ప్రిజం కూడా గీసుకోవచ్చు. తర్వాత చూద్దాం. ఇప్పుడు మొత్తం భాగానికి, మొత్తము ఈ స్టెప్పుకు మొత్తం పైన మొత్తం భాగానికి ట్రయాంగులర్ ప్రిజం గీయడం ఎలాగో చూస్తాం. అంటే ఇక్కడ మొత్తం ఈ బయట స్టెప్కు మొత్తము మధ్య గీత ఇక్కడ ప్లాన్లో చూపబడింది. ఇక్కడేమో రెక్టాంగిల్ మొత్తం చూపబడింది. అక్కడ దీని మీద మాత్రమే కొద్దిగా చూపినారు, అది గీసాము. ఇప్పుడు మొత్తము చూపారు, మొత్తం గీయాల. అంటే సేమ్ H2 తీసుకున్నాము.
ఈ H2 తీసుకున్నాము, రెండు కలిసిన చోటు నుండి ఒక లైను గీసాము. అంటే టాప్ ఎడ్జ్ ట్రయాంగులర్ ప్రిజం యొక్క ఎడ్జ్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఫస్ట్ ఎడ్జ్ని దించుకున్నాము, తర్వాత ఆ చివరి బ్యాక్ సైడ్ ఎడ్జ్ని కూడా స్టేషన్ బ్యాండ్ నుంచి పీపీ వరకు క్రాస్ చేస్తూ తర్వాత స్టడీగా గీస్తూ ఈ పాయింట్ దొరికింది. ఇక్కడ నుండి ఈ కింద బాటమ్ దీని మీదకి కలిపాము. ఇక్కడ నుంచి ఫస్ట్ కార్నర్కు, ఇక్కడ నుంచి సెకండ్ కార్నర్కు కలిపాము. ఈ విధంగా ట్రయాంగులర్ ప్రిజం టోటల్ ఏర్పడింది. తర్వాత నీట్ లైన్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.